अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाजरीन, आप देख रहे हैं इत्तेहाद टीवी न्यूज़ चैनल। तेलंगाना में माइग्रेंट लेबर्स की हंगामा आराई आबाई रियासतों को जाने की इजाज़त का मुतालबा करते हुए पुलिस और दीगर मुलाजिमीन पर हमला। तफसीलात के मुताबिक रियासत तेलंगाना के ज़िले संगारेड्डी में क़ायम इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी हैदराबाद IIT में माइग्रेंट लेबर्स ने हंगामा आराई करते हुए L&T कंपनी के HR मुलाजिमीन पर हमला कर दिया। ये कंपनी IIT हैदराबाद में तामीराती काम अंजाम देती है। कंपनी इन मज़दूरों को उजरतों की फ़राहमी में काफ़ी ताख़ीर कर रही थी। L&T के मुलाजिमीन इस हमले की शिकायत संगारेड्डी पुलिस से की, जो वहां सूरत हाल पर काबू पाने के लिए पहुंच गई। ताहम ज़रूरी ग़िज़ाई अशिया ना मिलने से परेशान हाल इन मज़दूरों ने पुलिस पर भी हमला कर दिया। इन मज़दूरों ने पुलिस की गाड़ी को भी नुकसान पहुंचाया, जिसके बाद पुलिस अपनी सलामती के लिए वहां से भाग खड़ी हुई, क्योंकि इन मज़दूरों की तादाद काफ़ी ज़्यादा थी। पुलिस ने हेडक्वार्टर्स को इस बात की इत्तला दी, जिसके बाद पुलिस मुलाजिमीन की बड़ी तादाद बशमूल SP चंद्रशेखर रेड्डी, DSP श्रीधर रेड्डी वहां पहुंचे, जिन्होंने तकरीबन 1 घंटे की कोशिशों के बाद हालात को काबू में किया। मिस्टर जयप्रकाश रेड्डी MLA संगारेड्डी ने भी वहां पहुंचकर मज़दूरों से बातचीत की। इन मज़दूरों से बातचीत के बाद SP ने कलेक्टर के साथ बातचीत करने के लिए उनके 6 नुमाइंदों पर मुश्तमिल वफ़द को भेजने की तजवीज़ पेश की। बादशाह कंपनी के ज़िम्मेदारों के साथ उन मज़दूरों के नुमाइंदों ने बातचीत की। ये मज़दूर, जिनका ताल्लुक़ शुमाली हिंद से है, लॉकडाउन के निफाज के बाद से बेरोज़गार हो गए हैं। इनको ग़िज़ा के सिलसिले में भी मसाइल का शिकार है, जिसके बाद इन मज़दूरों ने कंपनी से ख्वाहिश की है कि वो इनकी उजरत अदा करे। बहरहाल मजदूरों के मसाइल की एकसवी हो गई है। వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ లాక్డౌన్ పీరియడ్లో ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళాలన్నా, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రావాలన్నా కానీ వీళ్ళు ఉన్నటువంటి కరోనా ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని క్వారంటైన్ చేయడం జరుగుతుంది 28 డేస్. మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు చెప్పిన తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకొని లాక్డౌన్ వరకు ఉంటామని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని ఉన్నటువంటి లేబర్ ప్రతినిధులు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఒక నెల GST కారణంగా, అంటే GST అనేది వాళ్ళు మినహాయించి ఒక నెల మేము కట్ చేశామని చెప్పేసి L&T వారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో అది కూడా కట్ చేయొద్దు, వాళ్ళ యొక్క శాలరీస్ని ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశించడం జరిగింది. మార్చి నెల శాలరీయే కాకుండా ఏప్రిల్ నెల శాలరీ కూడా, 2 నెలల శాలరీస్ కూడా రేపు సాయంత్రంలోగా వాళ్ళ అకౌంట్లలో పడాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పనిచేసి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలకి పంపిస్తే ఆ కుటుంబాలు గడిచేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లేబర్కి కూడా పనిచేస్తున్నట్లయితే పనిచేస్తున్నటువంటి వాతావరణం ఉంటే వేరే విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ రాకుండా వాళ్ళు కూడా ఒక వర్క్ కల్చర్లో పడతారనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ మరియు యొక్క లేబర్ యొక్క సమ్మతితోటి వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా చేయటం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ లాక్డౌన్ వరకు కూడా మేము డెఫినెట్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతే పని చేసుకుంటూ లాక్డౌన్ వరకు ఉంటామని చెప్పడం జరిగింది. SP గారు మరియు మేము, గౌరవ MLA గారు అందరం కూడా లేబర్ని, తర్వాత ఉన్నటువంటి ప్రతినిధులని, కంపెనీ వాళ్ళని అందరినీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి 2 వర్గాలతో మాట్లాడి చర్చించి చేయటం జరిగింది. దీన్ని వాచ్ చేస్తాము.